రాష్ట్రంలో కూడా ఎన్డీఏ సారథ్యంలోని డబుల్ ఇంజిన్ సర్కారే ఏర్పాటు అవుతోందని రాజ్యసభ బీజేపీ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు జోస్యం చెప్పారు. విశాఖ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల ధర్మవరంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన పర్యటనతోనూ ప్రధానమంత్రి రాజమండ్రి అనకాపల్లిలో చేసిన పర్యటనలకు వచ్చిన ప్రజాస్పందనతో కూడా ఎన్డీఏ ఆధ్వర్యంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటు ఖాయమైందన్నారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో అవినీతి మచ్చ అంటని రాజకీయ నేత నరేంద్ర మోడీ అని అన్నారు. గత 10 సంవత్సరాల పాలనలో ఎక్కడా ఎటువంటి అవినీతి లేకుండా దేశ ప్రగతికి తోడ్పడ్డారని కొనియాడారు. రాష్ట్రంలో జరిగిన ఇసుక మాఫియా, మద్యం మాఫియా, భూ మాఫియాల గురించి అనకాపల్లిలో మోడీ చేసిన విమర్శలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి వాటిని కేంద్రంలోని బీజేపీ సర్కారు మీదకే నెట్టడం గర్వనీయమన్నారు. మరియు అత్యంత పారదర్శకంగా పాలించిన నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని విమర్శించడానికి కాంగ్రెస్ సహితం వెనకాడుతోందని, అటువంటప్పుడు పిల్ల కాంగ్రెస్ అయిన వైఎస్ఆర్సీపీ తమపై విమర్శలు చేయడం బాధ్యత రహిత్యమన్నారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముఖ చిత్రం మారిపోయింది. మొన్న అమిత్ షా గారు ధర్మవరంలో, నిన్న గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రాజమండ్రిలో, అనకాపల్లిలో చేసిన ఎన్నికల పర్యటనలో దేశంలో మరొకసారి పెద్ద మెజారిటీతో మోదీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుందన్నటువంటి ధీమా ముందుగానే ఉంది. రాష్ట్రంలో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్, ఎన్డీఏ ప్రభుత్వం తప్పనిసరిగా ఏర్పడుతుంది అన్నటువంటి ప్రధాని నరేంద్ర మోదీ గారి చేసినటువంటి వ్యాఖ్యలతో రాష్ట్రంలో రాజకీయం పూర్తిగా ఎన్డీఏకు అనుకూలంగా మారింది. ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఉన్నటువంటి విశ్వసనీయత అది. దేశ ప్రజల్లో నరేంద్ర మోదీ గారు అంటే నిజాయితీకి మారుపేరు, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం. సుదీర్ఘ రాజకీయ